ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం చదువుకోబోయే టాపిక్ పేరు గ్లైకోజన్ స్టోరేజ్ డిసార్డర్స్. గ్లైకోజన్ స్టోరేజ్ డిసార్డర్స్ అంటారు. నార్మల్గా గ్లైకోజన్ స్టోరేజ్ డిసార్డర్స్ అంటే ఏంటిది? గ్లైకోజన్ అనేది అబ్నార్మల్ గ్లైకోజన్ మెటబాలిజం. అబ్నార్మల్ గ్లైకోజన్ మెటబాలిజం వల్ల మనకి ఏమైతుంది? గ్లైకోజన్ స్టోరేజ్ డిసార్డర్స్ అనేవి వస్తాయి. నార్మల్గా గ్లైకోజన్ స్టోరేజ్ డిసార్డర్స్ అనేవి 15 టైప్స్ ఉంటుంది. 15 టైప్స్లో ఏమవుతుంది? గ్లైకోజన్ అనేది అక్యుములేషన్ ఆఫ్ గ్లైకోజన్ ఇన్ ద సెల్స్. దీనికి మనం పాస్ ట్రైనింగ్ చేస్తే పాస్ పాజిటివ్ అనేది వస్తుంది. ఓకే, పాస్ పాజిటివ్. ఇట్లా మనం ఐడెంటిఫికేషన్ అనేది చేయొచ్చు. ఐడెంటిఫికేషన్ అండ్ డయాగ్నోసిస్ ఆఫ్ ద గ్లైకోజన్ స్టోరేజ్ డిసార్డర్స్. అబ్నార్మల్ గ్లైకోజన్ మెటబాలిజం లీడింగ్ టు glycogen accumulation in the cells, which is 15 types, that is glycogen storage disorders. It is pass positive. మనకు నార్మల్గా మోస్ట్ ఇంపార్టెంట్గా 5 ఉంటాయి. దట్ ఈస్ గ్లైకోజన్ స్టోరేజ్ డిసార్డర్ 1, 2, 3, 4 అండ్ 5. ఫస్ట్ నేమ్స్ చూద్దాం. వాన్ గర్కిస్ డిసీజ్, నెక్స్ట్ పాంపేస్ డిసీజ్, థర్డ్ అండ్ ఫోర్త్ ఇది ఇంపార్టెంట్. థర్డ్ది కోరీ, ఫోర్త్ది ఆండర్సన్ అండ్ ఫిఫ్త్ వన్ ఇస్ మెక్కార్డిల్. దీంట్లో ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు రిమెంబర్ ఏంటిదంటే దాని ఎంజైమ్స్. ఓకే, ఏ ఫర్ బి అండ్ సి తర్వాత వచ్చేది ఏంటి? డి. బి అంటే బ్రాంచింగ్ ఎంజైమ్, టీ ఫర్ డి బ్రాంచింగ్ ఎంజైమ్ అంటే ఆల్ఫా 1,4 ఉంటుంది, ఆల్ఫా 1,6 బ్రేకేజ్ ఆఫ్ ద గ్లైకోజన్ బ్రాంచెస్. ఓకే, ఇవి రెండు మనము గ్లైకోజన్ లైసిస్ దాంట్లో మాట్లాడుకున్నాం. గ్లైకోజన్ లైసిస్ విచ్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద లివర్ ఫర్ గ్లూకోజ్ మెయింటెనెన్స్ at the appropriate levels when there is hypoglycemia. Okay, now coming to మెక్కార్డిల్స్ ఫస్ట్ ఏం వచ్చింది కదా, ఇట్ ఇస్ రిలేటెడ్ టు మజిల్ కి సంబంధించిన ఎంజైమ్ రిలేటెడ్ ఫర్ గ్లైకోజన్ మెటబాలిజం ఇస్ లాస్ట్. దట్ ఈస్ మోస్ట్ కామన్లీ అంటే గ్లైకోజన్ నుంచి మనకి గ్లూకోజ్ 1 ఫాస్ఫేట్ ప్రొడ్యూస్ అవుతాయి. గ్లూకోజ్ 1 ఫాస్ఫేట్ నుంచి గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ ప్రొడ్యూస్ అవుతాయి. గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ నుంచి మనకి గ్లూకోజ్ ప్రొడ్యూస్ కావాలి. కాకపోతే మనకి మజిల్లో గ్లూకోజ్ 6 ఫాస్ఫేటేజ్ అనే ఎంజైమ్ లేదు. కాబట్టి గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ నుంచి గ్లూకోజ్ అనేది ప్రొడ్యూస్ కాదు. కాకపోతే ఇక్కడ మెక్కార్డిల్స్ డిసీజ్లో వాట్ ఈస్ ద డిఫెక్ట్? ఇక్కడ డిఫెక్ట్ ఏంటిదంటే దేర్ ఈస్ యాబ్సెంట్ గ్లైకోజన్ ఫాస్ఫోరైలేజ్ అనే ఎంజైమ్ లేదు. ఇక్కడ బ్రాంచింగ్ ఎంజైమ్ లేదు, ఇక్కడ డీ బ్రాంచింగ్ ఎంజైమ్ లేదు. అండ్ పాంపేస్ డిసీజ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. దిస్ ఈస్ లైసోజోమల్ ఎంజైమ్ అనేది ఇక్కడ ఉండదు. ఓకే, అండ్ వాన్ గర్కిస్ డిసీజ్ అనేది ఇక్కడ మనకి గ్లూకోజ్ 6 ఫాస్ఫేటేజ్ కెనాట్ బి కన్వర్టెడ్ ఇంటూ గ్లూకోజ్ బికాస్ యాబ్సెన్స్ ఆఫ్ గ్లూకోజ్ 6 ఫాస్ఫేటేజ్. సో ఫస్ట్ది లివర్ కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్, ఫిఫ్త్ది మజిల్ కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్. మజిల్ దగ్గర గ్లూకోజ్ 6 ఫాస్ఫేటేజ్ అనే ఎంజైమ్ ఉండదు. బట్ ఇక్కడ మెక్కార్డిల్స్ డిసీజ్ అంటే ప్రాబ్లం ఏంటంటే గ్లైకోజన్ ఫాస్ఫోరైలేజ్ అనే ఎంజైమ్ లేకపోవడం వల్ల గ్లైకోజన్ నుంచి గ్లూకోజ్ 1 ఫాస్ఫేట్ ప్రొడ్యూస్ కాదు. సో గ్లైకోజన్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ వాన్ గర్కిస్ డిసీజ్ ఏంటిదంటే లాస్ట్ స్టెప్, ఇప్పుడు గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ అనేది ప్రొడ్యూస్ అయింది ఆఫ్ ద గ్లైకోజన్ లైసిస్ దాంట్లో. బట్ గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ నుంచి మనకి గ్లూకోజ్ అనేది ప్రొడ్యూస్ అవ్వడం లేదు బికాస్ యాబ్సెన్స్ ఆఫ్ గ్లూకోజ్ 6 ఫాస్ఫేటేజ్ అనే ఎంజైమ్ లేదు. We will discuss Von Gerkes disease separately and it is most important and most commonly asked. Now coming to 2, 3, 4 and 5. First we will discuss fifth one, that is Mecardell's disease. Fifth GSD, that is మెక్కార్డిల్స్ డిసీజ్ ఏంటిదంటే ఇది స్కెలిటల్ మజిల్లో అవుతుంది. నార్మల్గా మనకు మజిల్లో గ్లైకోజన్ అనేది గ్లూకోజ్ 1 ఫాస్ఫేట్ నుంచి గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ నుంచి గ్లూకోజ్ రావాలి. మజిల్లో గ్లూకోజ్ 6 ఫాస్ఫేటేజ్ అనే ఎంజైమ్ ఉండదు. ఇది నార్మల్. బట్ ప్రాబ్లమ్ ఇన్ మెక్కార్డిల్స్ డిసీజ్ ఏంటిదంటే గ్లైకోజన్ నుంచి గ్లూకోజ్ 1 ఫాస్ఫేట్ రావాలంటే వీ నీడ్ గ్లైకోజన్ ఫాస్ఫోరైలేజ్ అనే ఎంజైమ్ కావాలి. ఇప్పుడు మెక్కార్డిల్స్ డిసీజ్లో గ్లైకోజన్ ఫాస్ఫోరైలేజ్ అనే ఎంజైమ్ లేదు. సో అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటిదంటే నార్మల్గా లివర్ అండ్ స్కెల్టల్ మజిల్. లివర్ మెయింటైన్స్ ద బ్లడ్ గ్లూకోజ్, నాట్ ద స్కెల్టల్ మజిల్. సో మెక్కార్డిల్స్ డిసీజ్ ఇట్ ఈస్ ప్రాబ్లమ్ ఇన్ స్కెల్టల్ మజిల్. సో మనకి బ్లడ్ గ్లూకోజ్లో ఏం ప్రాబ్లం ఉండదు. సో బ్లడ్ గ్లూకోజ్ ఈస్ నాట్ affected by మెక్కార్డిల్స్ డిసీజ్. బ్లడ్ గ్లూకోజ్ is not affected. గ్లైకోజన్ అండ్ దీనివల్ల ఏమవుతుంది? గ్లైకోజన్ విల్ బి ఇంక్రీజ్డ్ ఇన్ మజిల్స్. గ్లైకోజన్ అనేది బ్రేక్ అయితే లేదు. సో
గ్లైకోజన్ ఈస్ ఇంక్రీజ్డ్ ఇన్ మజిల్స్. ఇది అయిపోయింది. సో ఫైనల్లీ ఏమవుతుంది, ఇప్పుడు ఎక్సర్సైజ్ చేసినప్పుడు మనకి గ్లైకోజన్ అనేది బ్రేక్ అయితేనే మెటబాలిజం అయితేనే మనకి ఎనర్జీ అనేది వస్తుంది. ఇప్పుడు గ్లైకోజన్ అనేది బ్రేక్ అయితే లేదు. సో గ్లైకోజన్ లెవెల్స్ పెరిగిపోతున్నాయి, బ్లడ్ గ్లూకోజ్ ఇస్ నాట్ ఎఫెక్టెడ్, గ్లైకోజన్ అనేది బ్రేక్ అవుతుంది కాబట్టి దీస్ కాజెస్ పెయిన్, క్రాంప్స్, ఓకే, స్ట్రెనస్ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు దిస్ కాజెస్ పెయిన్స్, క్రాంప్స్, అండ్ ఫైనల్లీ ఇట్ లీడ్స్ టు రెడ్ ఆర్ మయోగ్లోబిన్యూరియా అవుతుంది. అండ్ ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్సెస్ అవుతుంది, లీడింగ్ టు అరిథమియా అవుతుంది, మయోగ్లోబినూరియా అంటే రెడ్ యూరిన్ వస్తుంది, పెయిన్ అండ్ క్రాంప్స్. ఇది అయిపోయిన తర్వాత ఒకవేళ దీస్ 4 symptoms ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్: పెయిన్, క్రాంప్స్, మయోగ్లోబినూరియా అండ్ ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్. నౌ కమింగ్ టు నార్మల్గా ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు మజిల్కి ఎక్కువ బ్లడ్ ఫ్లో వెళ్తుంది, మోర్ బ్లడ్ ఫ్లోలో అంటే నార్మల్గా బ్లడ్లో మనకి గ్లూకోజ్ లెవెల్స్ ఈస్ నాట్ ఎఫెక్టెడ్. సో బ్లడ్లో మనకి గ్లూకోజ్ ఏదైతే ఇంక్రీజ్ బ్లడ్ ఫ్లో వల్ల మజిల్కి వస్తుందో దీస్ గ్లూకోజ్ క్యాన్ బి యూస్డ్. సో దిస్ ఈస్ కాల్డ్ అస్ సెకండ్ విండ్ ఎఫెక్ట్ ఆర్ ఫినోమినా. ఓకే, ఎక్సర్సైజ్లో అంటే ఆఫ్టర్ సమ్ టైమ్ he or she feels well because of second wind phenomena due to muscle gets more blood flow during the exercise which helps in supplying of the blood glucose to the muscle. ఓకే, ఇదొకటి. అంతేకాకుండా ఇంకోటి చూసుకుంటే ఇఫ్ దిస్ ఈస్ మజిల్ దిస్ ఇస్ ఆర్టరీ బ్లడ్, అక్కడ నుంచి వీనస్ బ్లడ్. ఇక్కడ మనకి మజిల్లో లాక్టిక్ యాసిడ్ ఈస్ నార్మల్ ఇన్ ద వీనస్ బ్లడ్లో లాక్టిక్ యాసిడ్ ఇస్ నార్మల్. ఇది ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. అండ్ అమోనియం లెవెల్ ఈస్ ఇంక్రీస్డ్ బట్ ఇట్ ఈస్ నార్మల్ లెవెల్. అంటే ఇప్పుడు ఒక రేంజ్ ఉంటే ఇప్పుడు 10 to 100 అనేది నార్మల్ రేంజ్ అంటే ఇట్ ఈస్ 50 లెవెల్. ఓకే, సో అమోనియం లెవెల్స్ ఈస్ ఇంక్రీస్డ్ ఆర్ నార్మల్, లాక్టేట్ లెవెల్స్ ఈస్ నార్మల్. ఓకే, దిస్ ఈస్ అబౌట్ మెకార్డిల్ డిసీజ్ అంటే మనకి గ్లైకోజన్ ఫాస్ఫోరైలేజ్ అనే ఎంజైమ్ లేకపోవడం వల్ల గ్లైకోజన్ అక్యుములేషన్ ఇన్ ద మజిల్ అండ్ మజిల్ ఈస్ it is nothing doing with the blood glucose level. So blood glucose levels are not affected. And ikkada glycogen levels in the muscle పెరిగిపోతుంది, pain, cramps, myoglobinuria, electrolyte imbalance and arrhythmias. And second wind effect or phenomenon జరుగుతుంది due to increased blood flow to the muscle during the exercise. Lactic acid levels are normal and ammonium levels are increased or normal in myocardial disease. Now coming to 2, 3 and 4 types. 2 ఏంటిది? పాంపీ డిసీజ్. 3 ఏంటిది? కోరిస్ డిసీజ్. 4 ఏంటిది? ఆండర్సన్స్ డిసీజ్. ఇప్పుడు ఏ తర్వాత బి, సి తర్వాత డి. దిస్ ఇస్ డి బ్రాంచింగ్ ఎంజైమ్, దిస్ ఇస్ బ్రాంచింగ్ ఎంజైమ్. డి బ్రాంచింగ్ ఎంజైమ్ వచ్చేసరికి ఆల్ఫా 4 డి గ్లూకానో ట్రాన్స్ఫరేస్, ఆల్ఫా 1,6 గ్లూకోసైడేస్. దిస్ ఇస్ ద డి బ్రాంచింగ్ ఎంజైమ్. నెక్స్ట్ పాంపీ డిసీజ్ అనేసరికి లైసోజోమల్ ఎంజైమ్, ఇది యాసిడ్ మాల్టేజ్ అంటారు. యాసిడ్ మాల్టేజ్ వాట్ ఈస్ దిస్ ఎంజైమ్? ఆల్ఫా 1,4 గ్లూకోసైడేస్. యాసిడ్ 1,4 గ్లూకోసైడేస్ is called as acid maltase, which is a lysosomal enzyme which is defect in Pompe's disease. ఓకే, ఇవి మూడింటి కలిపి చూస్తున్నాం. ఇవి మూడిట్లో మోస్ట్ కామన్ ఫీచర్ ఏంటిదంటే ఆల్ 3 కాజెస్ కార్డియోమయోపతి. దీస్ ఆల్ 3 కాజెస్ కార్డియోమయోపతి. అండ్ this type 4 and this type 2 both causes early death. Okay, early death. Type 3 and type 2 and type 4 both causes early death, and all 2, 3 and 4 causes cardiomyopathy. Now coming to specifically 2, 3 and 4. 2, 3 and 4 లో మనకి దిస్ ఇస్ బ్రాంచింగ్ ఎంజైమ్ డిఫెక్ట్ ఏమవుతుందంటే దీంట్లో ఫస్ట్ మోస్ట్ కామన్ ఫీచర్ ఏంటిదంటే హైపోగ్లైసిమియా వస్తుంది. బట్ ఇట్ ఈస్ లేట్ హైపోగ్లైసిమియా. ఫస్ట్దే రాదు. మనకు హైపోగ్లైసిమియా అనేది ఫస్ట్ గుర్తుకు రావాల్సింది వాన్ గర్కిస్ డిసీజ్. లాక్టిక్ యాసిడ్ అంటే ఫస్ట్ గుర్తుకు రావాల్సింది వాన్ గర్కిస్ డిసీజ్. లేట్ హైపోగ్లైసిమియా వచ్చిందంటే దట్ ఈస్ 4th one మెకార్డిల్ డిసీజ్. ఇక్కడ బ్రాంచింగ్ ఎంజైమ్ డిఫెక్ట్ ఉంటుంది హైపోగ్లైసిమియా. దీంట్లో ఇది మోస్ట్ కామన్లీ సీన్ ఇన్ ఇన్ఫాంట్స్.
ఇట్ ఈస్ మోస్ట్ కామన్లీ సీన్ ఇన్ ఇన్ఫెంట్స్. ఇది అయిపోయిన తర్వాత నౌ కమింగ్ టు మోస్ట్ కామన్లీ hepatosplenomegaly, cirrhosis. Hepatosplenomegaly and cirrhosis is the most common. సో దీనివల్ల ఏమవుతుంది? హైపోటోనియా, మజిల్ వీక్నెస్, ఫెయిల్యూర్ టు థ్రైవ్, మజిల్ వీక్నెస్ అండ్ హైపోటోనియా అండ్ కార్డియోమయోపతి. సో ఫైనల్లీ ఇన్ఫాంట్స్కి ఏమవుతుంది? ఫైనల్లీ హైపోగ్లైసిమియా వచ్చేసి ఇన్ఫాంట్స్లో డెత్, ఎర్లీ డెత్. ఓకే, ఎర్లీ డెత్. అండ్ నౌ కమింగ్ టు టైప్ 3. టైప్ 3 ఏంటిది? టైప్ 3 ఈజ్ సిమిలర్ టు టైప్ 1, GST. టైప్ 1 GST అంటే వాన్ గర్కిస్ డిసీజ్. కాకపోతే టైప్ 3 హ్యాస్ ఇస్ మైల్డ్ టైప్ 1 అని చెప్పేసి కూడా అనొచ్చు. ఎందుకంటే టైప్ 1 వాన్ గర్కిస్ డిసీజ్ అండ్ టైప్ 3 డీబ్రాంచింగ్ ఎంజైమ్ డిఫెక్ట్, దట్ ఈస్ ఆల్ఫా 1,4 గ్లూకోసైడేస్ కానీ ఆల్ఫా 1,6 గ్లూకోసైడేస్ ఎంజైమ్ కానీ డిఫెక్ట్ అనేది అయితే మనకి ఇట్ కాజెస్ థర్డ్ వన్, దట్ ఈస్ 4 డిసీజ్. ఇక్కడ ఏంటిది? ఇక్కడ గ్లూకోనియోజెనిసిస్ ఈజ్ ఇంటాక్ట్. అండ్ ఇక్కడ సో గ్లూకోనియోజెనిసిస్ ఇంటాక్ట్ ఉంటాయి కాబట్టి ఎప్పుడైతే హైపోగ్లైసిమియా అవుతుందో మనకి గ్లూకోజ్ ఇన్ ద బ్లడ్ గ్లూకోజ్ అనేది నార్మల్గా ఉంటుంది. ఇట్ ఈస్ మెయింటైన్డ్ బై గ్లూకోనియోజెనిసిస్. ఇక్కడ టైప్ 3 అనేది ఇట్ ఈస్ మైల్డ్ టైప్ 1. ఇక్కడ డీబ్రాంచింగ్ ఎంజైమ్ అనేది డిఫెక్ట్ ఉంటుంది. ప్రాబ్లం ఏంటిదంటే ఇక్కడ లిమిట్ డెక్స్ట్రిన్ అక్యుమిలేషన్ ఇన్ ద సైటోప్లాజం. అండ్ టైప్ 1 దాంట్లో మనకి లాక్టేట్ లెవెల్స్ అనేది పెరుగుతుంది. ఇక్కడ టైప్ 3 దాంట్లో లాక్టేట్ లెవెల్స్ ఈస్ నార్మల్. ఓకే, అండ్ ఫైనల్లీ ఇట్ ఆల్సో లీడ్ టు కార్డియోమయోపతి. మూడిట్లలో వస్తుంది. టైప్ 3 అనేసరికి మనం ఫస్ట్ గుర్తుకోవాల్సింది లిమిట్ డెక్స్ట్రిన్ అక్యుమిలేషన్ ఇన్ ద సైటోప్లాజం. లాక్టేట్ అంటే నార్మల్ లెవెల్స్ ఉంటాయి. నౌ కమింగ్ టు టైప్ 2. టైప్ 2 వచ్చేసరికి ఇట్ ఈస్ కాల్డ్ అస్ పాంపీస్ డిసీజ్ అంటే మనకి లైసోజోమల్ ఎంజైమ్, దట్ ఈస్ యాసిడ్ మాల్టేజ్ అంటారు. యాసిడ్ మాల్టేజ్ ఎంజైమ్ అనేది లేకపోవడం వల్ల పాంపీస్ డిసీజ్ అనేది వస్తుంది. ఇక్కడ మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే ఇక్కడ టంగ్ ఏదైతే ఉంటుందో టంగ్ ఈస్ ఎన్లార్జ్. ఓకే, దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్. టంగ్ ఈస్ ఎన్లార్జ్డ్, హైపోటోనియా అండ్ ఎక్సర్సైజ్ ఇంటాలరెన్స్. అండ్ మూడిట్లలో we will find cardiomyopathy and these lead to early death. Okay, second and fourth దాంట్లో we will see early death, and in second, third and fourth we will see cardiomyopathy. Third దాంట్లో gluconeogenesis is intact. Okay, finally myocardial disease లో there is no effect on blood glucose levels. Third దాంట్లో gluconeogenesis is intact and first దాంట్లో gluconeogenesis and glycolysis are రెండు ఇన్ఫెక్టెడ్ అయి ఉంటుంది. ఓకే, నౌ కమింగ్ టు వాన్ గర్కిస్ డిసీజ్. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. వాన్ గర్కిస్ డిసీజ్ వచ్చేసరికి దిస్ ఈస్ టైప్ 1 GST అంటారు. ఇక్కడ మనకి గ్లైకోజన్ నుంచి గ్లూకోజ్ 1 ఫాస్ఫేట్, గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్, అక్కడ నుంచి గ్లూకోజ్ ప్రొడ్యూస్ అవ్వాలి. ఇక్కడ గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ నుంచి గ్లూకోజ్ ప్రొడ్యూస్ అవ్వాలంటే ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గ్లూకోజ్ 6 ఫాస్ఫేటేస్. ఇప్పుడు గ్లూకోజ్ 6 ఫాస్ఫేటేస్ అనే ఎంజైమ్ లేకపోతే గ్లైకోజన్ నుంచి మనకి గ్లూకోజ్ అనేది ప్రొడక్షన్ అవ్వదు. గ్లూకోజ్ 6 ఫాస్ఫేటేస్ లెవెల్స్ పెరుగుతాయి. ఓకే, గ్లూకోజ్ 6 ఫాస్ఫేటేజ్ అనేది మనకి గ్లూకోనియోజెనిసిస్ జరగదు. గ్లూకోనియోజెనిసిస్ అంటే మనకి నాన్ గ్లూకోజ్ సోర్సెస్ కానీ గ్లూకోజ్ సోర్సెస్ నుంచి కానీ గ్లూకోజ్ ప్రొడక్షన్ ఇస్ గ్లూకోనియోజెనిసిస్. గ్లైకోజన్ నుంచి గ్లూకోజ్ ప్రొడక్షన్ అవ్వాలంటే గ్లైకోజినోలైసిస్. సో గ్లైకోజినోలైసిస్ జరగదు, గ్లూకోనియోజెనిసిస్ జరగదు. సో ఇన్ టైప్ 1 GST gluconeogenesis will not happen, glycogen lysis కూడా will not happen. సో మనకి ఏమవుతుంది? ఫైనల్లీ ఇట్ లీడ్స్ టు ఇంక్రీస్ G6 ఫాస్ఫేట్. దీనివల్ల ఫైనల్లీ ఇంక్రీస్ గ్లైకోజన్ లెవెల్స్ ఎక్కడెక్కడ పెరుగుతాయి? ఇన్ ద లివర్, ఇన్ ద కిడ్నీ. లివర్లో గ్లైకోజన్ లెవెల్స్ పెరిగేసరికి ఇట్ లీడ్స్ టు హెపటోస్ప్లీనోమెగాలీ. కిడ్నీలో పెరిగేసరికి ఇట్ కాజెస్ రీనోమెగాలీ. అండ్ లివర్ ఏదైతే ఉంటుందో నాట్ ఏబుల్ టు
మెయింటైన్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్. బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఆర్ నార్మల్లీ మెయింటైన్ బై లివర్. సో ఇది జరగదు. హెపటోస్ప్లీనోమెగాలీ అవుతుంది. కిడ్నీలో కూడా గ్లైకోజన్ ఎక్కువ అక్యుములేట్ అవ్వడం వల్ల రీనోమెగాలీ అవుతుంది. ఓకే. అండ్ గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ ఎక్కువ ఉంటుంది, గ్లూకోజ్ లెవెల్స్ అనేవి తక్కువ ఉంటాయి. గ్లూకోజ్ లెవెల్స్ తక్కువ ఉంటాయి కాబట్టి దిస్ కాజెస్ హైపోగ్లైసీమియా. హైపోగ్లైసీమియా అవుతుంది. సో ఫాస్టింగ్లో ఉన్నప్పుడు దిస్ కాజెస్ సివియర్ hypoglycemia, severe fasting hypoglycemia. This is the most important one. క్వశ్చన్స్లో మోస్ట్ కామన్గా ఇచ్చేది ఇదే. సో మనకి ట్రైగ్లిసరైడ్స్ పెరుగుతాయి, లాక్టిక్ యాసిడ్ పెరుగుతుంది, యూరిక్ యాసిడ్ పెరుగుతుంది. సో మనం ఫస్ట్ ఎన్కౌంటర్ చేసింది ఎక్కడ? లాక్టిక్ యాసిడ్ ఈస్ ఇంక్రీజ్డ్ మోస్ట్లీ ఇన్ విచ్ జిఎస్టీ? ఇట్ ఈస్ ఇన్ ఫస్ట్ జిఎస్టీ. లాక్టిక్ యాసిడ్ ఈస్ నార్మల్ ఇన్ థర్డ్ జిఎస్టీ, దట్ ఈస్ కోరిస్ డిసీజ్. లాక్టిక్ యాసిడ్ ఎక్కడైతే పెరుగుతుందంటే వాన్ గర్కిస్ డిసీజ్లోనే లాక్టిక్ యాసిడ్ అనేది పెరుగుతుంది. సో ఇక్కడ మనకి గ్లూకో నియోజెనసిస్ జరగదు, గ్లైకోజన్ లైసిస్ అనేది జరగదు. ఓకే. సో మనకి ఫాస్టింగ్లో ఉన్నప్పుడు దేర్ ఇస్ నో సోర్స్ ఆఫ్ గ్లూకోజ్. ఓన్లీ మనం ఫుడ్ తీసుకుంటే తప్ప మనకి, అంటే ఫుడ్ అంటే ఇంట్రావీనస్ గ్లూకోజ్ తీసుకుంటే ఆర్ ఓవరాల్ గ్లూకోజ్ తీసుకుంటే డైరెక్ట్ గ్లూకోజ్ కావాలి మనకి. వీ నీడ్ డైరెక్ట్ గ్లూకోజ్. దేర్ ఇస్ మనకి గ్లూకోజ్ ప్రొడక్షన్ ఫ్రమ్ గ్లూకోనియోజెన్సిస్ కానీ గ్లైకోజన్ లైసిస్ అని లేదు కాబట్టి డైరెక్ట్ ఓరల్ గ్లూకోజ్ అనేది తీసుకోవాలి. సో వాట్ ఈస్ ద ట్రీట్మెంట్ వర్క్ ఫర్ వాన్ గర్కిస్ డిసీజ్? గ్లూకోజ్ ఆర్ కార్న్ స్టార్చ్. గ్లూకోజ్ ఆర్ కార్న్ స్టార్చ్ డైరెక్ట్లీ ఓరల్ అండ్ frequently oral intake of glucose and cornstarch is the treatment for ఇది. we should not take contraindications. ఏంటిది? ఫ్రక్టోస్ కానీ గెలక్టోస్ కానీ తీసుకోవద్దు. ఫ్రక్టోస్ అండ్ గెలక్టోస్ ఆర్ కాంట్రాఇండికేటెడ్ బికాజ్ అది బ్రేకేజ్ అవ్వాలన్నా కానీ మనకి ఎంజైమ్స్ అనేది కావాలి. మనకి బ్రేకేజ్ సంబంధించిన ఎంజైమ్స్ కూడా లేవు. సో ఫ్రక్టోస్ అండ్ గెలక్టోస్ ఆర్ నాట్ సఫిషియంట్, అంటే appropriate choice for the treatment of Von Gurkis disease. Direct glucose or cornstarch is taken in the oral and frequent form. Okay. So this is about glycogen storage disorders and their importance. Thank you for your patience listening.